We can't trust anybody in this world. ఎవరు పడితే వాళ్ళని మనం నమ్మలేం ఈ లోకములో. But then we can trust our God who is just. కానీ నీతిమంతుడు, న్యాయవంతుడైన దేవునిని మనం నమ్మవచ్చు. Who loves justice. ఆయన న్యాయాన్ని ప్రేమించే దేవుడు. ఆయన Lord, make them your people, Lord. ప్రభువా వీరిని ప్రజలుగా చేసుకోండి నాయనా. Make a covenant with your people, Lord. నీ ప్రజలతో ఒక నిత్య నిబంధన చేయండి నాయనా. That you are going to be with them forever, Lord. సదాకాలము నీ వీరితో ఉంటున్నావని నిబంధన చేయండి నాయనా. Jesus is coming along with you. The Bible says our Lord is a just God. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే మన యొక్క దేవుడు నీతి కలిగిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు. In Isaiah 61:8 the Bible says, యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము 8వ వచనములో గనక మనం చూస్తే, I the Lord love justice. నీ దేవుడైన యెహోవానైన నేను న్యాయమును ప్రేమించేవాడిని అంటున్నారు. I hate robbery and wrongdoing. దొంగతనములు గాని చెడ్డ కార్యములను గాని నేను అసహ్యించుకుంటున్నాను అని చెప్పారు. I will faithfully reward my people for their suffering and make an everlasting covenant with నా యొక్క them. ప్రజలైనటువంటి వారు పొందుచున్నటువంటి శ్రమల విషయంలో నమ్మకముగా నేను వారితో ఒక నిబంధన God loves justice. దేవుడు న్యాయాన్ని ప్రేమించే దేవుడు. God loves the people who are living a righteous life. నీతి కలిగినటువంటి ఒక జీవితాన్ని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారిని ప్రేమించే దేవుడు. God is a fair God. దేవుడు ఎంతో మంచి దేవుడు అండి ఆయన. He knows how to reward the faithful and as well as punish those who sin against him. ఎవరైతే నమ్మకముగా ఉంటారో అలాంటి వారికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. ఎవరైతే చెడ్డవారికి అవిధేయులుగా ఉంటారో వారికి శిక్షణ కలిగి. There is no favoritism with God. దేవునిలో పక్షపాతం అనేది లేదు. వీళ్ళంటే నాకు ఇష్టం, వీళ్ళు ఏం చేయడం All అనేది are కాదు. same in the eyes of God. మనమందరం కూడా దేవుని యొక్క దృష్టిలో సమానంగా ఉంటూ ఉన్నాం. We cannot take God for granted. దేవుణ్ణి నేనేం చేసినా ఒప్పుకుంటాడులే అని అనుకోకూడదు. My dear young people, నా ప్రియమైన యవ్వన బిడ్డలారా, don't ever say that let me enjoy this world as long as I am young. నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఈ లోకాన్ని నేను అనుభవించాలి, దీన్ని Let me go to God after I become old. నేను వృద్ధాప్యంలోనికి వెళ్ళాక అప్పుడు వెళ్తానులేండి దేవుడి దగ్గరికి అని అనుకోవద్దు. There's no time for that, dear friend. అలాగ నా వృద్ధాప్యం వచ్చేటంత వరకు సమయం ఉంటుందో లేదో మనకు తెలియదు. God knows everything. దేవునికి సమస్తము కూడా తెలుసు. Come to Jesus. ఈ రోజే యేసు దగ్గరికి రండి. Come to this God of justice. న్యాయవంతుడైన ఈ దేవుని దగ్గరికి రండి. Don't get into the addiction and end your life miserably. చెడు అలవాట్లకి బానిస అయిపోవద్దు. మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. Even while you are young, come to God. యవనస్తులుగా ఉంటుండగానే దేవుని దగ్గరకు రండి. Before your youth is gone, come to God. నీ యవ్వన ప్రాయం అయిపోక మునిపే నీవు దేవుని యొద్దకు రండి అని బైబిల్లో పిలుస్తున్నాడు. Remember you're created even while you are young. నీవు బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటూ ఉన్నాడు. God is a fair God. దేవుడు మంచి దేవుడు, అంతా చక్కగా. I've heard people saying this world is unfair. ఈ లోకమంతా కూడా చాలా చెడ్డగా ఉందని ప్రజలు చెప్పడం వింటున్నాను. In this world people cheat. ఈ లోకంలో ఉన్న ప్రజలు మోసమే చేస్తారండి. We can't trust anybody in this world. ఎవరు పడితే వాళ్ళని మనం నమ్మలేం ఈ లోకములో. But then we can trust our God who is just. కానీ నీతిమంతుడు, న్యాయవంతుడైన దేవునిని మనం నమ్మవచ్చు. Who loves justice. ఆయన న్యాయాన్ని ప్రేమించే దేవుడు ఆయన. Put your trust, put your dependence only on God. నీ యొక్క నమ్మిక, నువ్వు ఆధారపడడం ఆ దేవుని మీదనే ఉండాలి. The Bible says in Psalm 58:11, 58వ కీర్తన 11వ వచనములో బైబిల్ అంటూ ఉన్నది, surely there is a reward for the righteous. నీతిమంతులైనటువంటి వారికి నిశ్చయముగా ఒక ప్రతిఫలం అనేటువంటిది ఉండి ఉన్నది. Surely there is a God who judges the earth. ఆయన ఈ భూమిని నీతిగా ఆయన తీర్పు తీర్చేటువంటి ఒక దేవుడు ఆయన. He is a righteous judge. ఆయన నీతిగల న్యాయాధిపతి.
You may be crying day and night బహుశా మీరు కూడా పగలనక రాత్రనక కన్నీరు పెడుతూ ఉన్నారేమో. for God to give you justice. దేవుడు నీకు న్యాయం చేకూర్చాలని అడుగుతూ ఉన్నావేమో. The justice is coming soon. ఈ న్యాయం అనేటువంటిది నీ దగ్గరికి త్వరితముగా వస్తూ The ఉన్నది. Lord will answer your prayers too. ప్రభు మీ ప్రార్థనలకు కూడా జవాబిచ్చి న్యాయమును చేస్తూ ఉన్నారు. You will also come out of your court cases. మీరు కూడా మీ కోర్టు కేసుల నుంచి బయటకు విడుదల పొందుతూ ఉన్నారు. The Lord will bless your future. ప్రభు మీ భవిష్యత్తును కూడా ఆయన ఆశీర్వదించనై ఉన్నారు. You just come to God. మీరు ఉన్న పాటున దేవుని యొద్దకు మీరు రావాలి. Come to this righteous judge ఈ నీతిగల న్యాయాధిపతి దగ్గరకు రండి. who judges the whole earth. భూమిని అంతటిని కూడా పరిపాలించే న్యాయాధిపతి. Come to the Creator. సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు రండి. He will create new blessings in your life. ఆయన మీ జీవితంలో నూతన ఆశీర్వాదములను సృజిస్తూ ఉన్నారు. You may be saying these things are impossible, బహుశా నీవు అనుకుంటూ ఇవన్నీ కూడా అసాధ్యమండి అని అనుకుంటున్నారేమో. but all things are possible with God. కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. The Lord will fight your case. ఆ ప్రభువే మీ పక్షముగా వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. Jesus is your defender. యేసు నిన్ను కాపాడి నీ కొరకు మాట్లాడేవారై He ఉన్నారు. is your advocate. ఆయన నీ పక్షముగా ఉత్తరవాదిగా ఉండి He ఉన్నారు. is your judge. ఆయనే నీ న్యాయాధిపతిగా ఉండి ఉన్నారు. Today he will pronounce a favorable judgment for you. ఈ రోజుని మీకు అనుకూలమైనటువంటి ఒక తీర్పును మీ విషయంలో ఆయన పలుకుతూ ఉన్నారు. Do you believe that? నమ్ముతున్నారా మరి మీరు? Do you believe that, dear friends? నా ప్రియ స్నేహితులారా, మీరు ఆ మాట నమ్ముతూ ఉన్నారా? A miracle will happen in your life too. మీ జీవితంలో కూడా ఒక అద్భుతం అనేటువంటిది జరగనై ఉన్నది. Just cry out. ఈ రాత్రి మనం దేవునికి మొర్ర పెడదాం. Today in our prayer time, miracles are going to happen. ఈ రాత్రి కాల సమయంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Shall we all stand up and cry out to God? అందరం కూడా లేచి నిలబడి దేవునికి మొర్ర పెడదామా ఈ సమయంలో? Keep staring at Jesus. ఆ యేసు వైపే మనం చూస్తూ ఉందాము. You are such a big God. నాయన గొప్ప దేవుడవు నాయన. Come on, declare this to God. అందరూ కూడా బిగ్గరగా మనం దేవునికి స్తుత్యాగం చెల్లిస్తున్నాం. ఆయన Cry ఇస్తున్నాడు. out. మన దేవుని అడుగుదాం. Cry out. గట్టిగా మొర్ర పెడదాం స్వరమెత్తి. Whatever needs you may have, నీ అవసరతలు ఏమై ఉన్నప్పటికైనను సరే, keep everything in the hands of God. నీకున్న అవసరతలు అన్ని కూడా దేవుని యొక్క పెద్ద చేతుల్లో పెట్టేయండి. First, humble yourself. మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. Do not be proud, ఏమాత్రం అతిశయంగా గర్వంగా ఉండొద్దు. saying, let me come out later on. నేను తర్వాత వస్తానులే దేవుని దగ్గరికి అనొద్దు. It's not too late, dear friend. నా ప్రియ స్నేహితులారా, అది ఆలస్యం కాలేదు. ఈ రోజే Come to వద్దాం. Jesus now. ఇప్పుడే యేసు దగ్గరికి వద్దాము. Come to Jesus now. ఇప్పుడే యేసు దగ్గరికి Those వద్దాము. who are listening to me, ఎవరైతే నా మాటలు వింటూ ఉన్నారో, give your heart to మీ Jesus. హృదయాన్ని యేసుకి ఇవ్వండి. ఇప్పుడే Come. రండి. Jesus calls you. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Jesus calls you. యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Come to Jesus as you ఉన్న are. పాటనే ఉన్న స్థితిలోనే యేసు దగ్గరికి రండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Cry out. మొర్రపెట్టండి గట్టిగా. Cry out to our forgiving Father. ఆయన క్షమించే తండ్రి గనుక ఆయనకి మొర్రపెట్టండి అందరూ కూడా. Leave your sins here నీ పాపాలు ఇక్కడే విడిచిపెట్టేయి. and come to Jesus. యేసు దగ్గరికి ఉన్న పాటునే రా. Come to Jesus. ఈ రాత్రి యేసు దగ్గరికి మనం వద్దాము. Leave the things of the world. ఈ లోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టేద్దాము. Leave your addiction. నీ చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టేయండి. Leave the things that are haunting your heart. బహుశా నీ హృదయాన్ని వెంటాడుతూ శోధిస్తున్నవన్నీ విడిచిపెట్టేయండి. Let your weakness leave in Jesus' name. ఇప్పుడే మీకున్న బలహీనతలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. Let their smoking habit leave. ఆ పొగ త్రాగే అలవాటు నిన్ను విడిచిపోవును గాక. Drinking habit leave. అలానే మద్యపానం సేవించే అలవాటు పోవును గాక. Let the addictions leave. మీకున్న చెడు అలవాట్లన్నీ విడిచిపోవును గాక. Let the evil spirits leave in Jesus' name. యేసు నామములో దురాత్మ శక్తులు కూడా మిమ్మల్ని విడిచిపోవును గాక. The Lord is delivering you right now. ప్రభు మీకు విడుదల ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి బిడ్డలారా. Praise God. విడుదల ఇచ్చినాడు ఆయన. Praise God. దేవుని స్తుతించండి
గట్టిగా. Praise God. దేవుని స్తుతించండి. Heaven is here. ఎదుగు ఆయన యొక్క పరలోకం ఎక్కడికి దిగి వచ్చింది. Heaven is here. పరలోకం ఎక్కడికి దిగి వచ్చింది. Don't think about your past anymore. నీ యొక్క గతం అనే దాని గురించి ఆలోచన చేయవద్దు. You are a different person now. ఇప్పటి నుండి నీ ఒక భిన్నమైన వ్యక్తి, మారిపోయిన వ్యక్తివి. With this confidence will you praise God. ఈ నిర్ణయంతో నిశ్చయతతో బిగ్గరగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. Thank you Jesus. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. Thank you Jesus. యేసు నీకు వందనాలు. Thank you Jesus. యేసయ్యా నీకు వందనాలు. Everything is becoming new. సమస్తము కూడా నూతన పరచబడి ఉన్నవి. Hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Thank you Lord. ప్రభువా నీకు వందనాలు నాయనా. Thank you Lord. ప్రభువా నీకు వందనాలు. The Lord loves every one of you. మీలో ప్రతి ఒక్కొక్కరిని ఆ ప్రభు ప్రేమిస్తూ ఉన్నారు. Rejoice. కాబట్టి సంతోషించండి. Rejoice. సంతోషించండి బిడ్డలారా. Rejoice. చప్పట్లు కొడుతూ ఆనందించండి. Thank you Jesus. యేసయ్యా నీకు వందనాలు నాయనా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Your children are going to rejoice over you. మీ యొక్క బిడ్డలు కూడా మిమ్మల్ని గురించి ఆనందిస్తూ ఉన్నారు. Your wife is going to be happy over you. సోదరుడా నీ భార్య నిన్ను గురించి సంతోషిస్తూ ఉన్నది. Will you clap your hands and give God all the glory? చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తుతియాగం చెల్లించండి. Praise God. దేవుని స్తుతించండి. Praise God. దేవుని స్తుతించండి. All the past sins are leaving you completely. గతములో చేసినటువంటి పాపములన్నీ కూడా నిన్ను విడిచిపోయినవి. Completely. పూర్తిగా విడిచిపోయినవి. Come out of it in Jesus' name. గత పాపం అనే వాటిలోంచి యేసు నామములో బయటికి రండి. Lord, make them your people, Lord. ప్రభువా వీరిని ప్రజలుగా చేసుకోండి నాయనా. Make a covenant with your people, Lord. నీ ప్రజలతో ఒక నిత్య నిబంధన చేయండి నాయనా. That you are going to be with them forever, Lord. సదాకాలము నీ వీరితో ఉంటున్నావని నిబంధన చేయండి నాయనా. Jesus is coming along with you. యేసు మీతో వస్తూ ఉన్నారు. He is coming along with you. ఆయన మీతో వస్తూ ఉన్నారు. Come on, rejoice and give God all the glory. అందరూ కూడా సంతోషించి చప్పట్లు కొడుతూ ఆయనకే సకల మహిమ చెల్లిద్దాము. Thank God. దేవునికి వందనాలు. Thank God. దేవునికి స్తోత్రం. Some are crying out to God for God to fill you more. కొంతమంది అయితే దేవుడు ఇంకా నిన్ను అధికంగా నింపాలని అభిషేకించాలని మొరబెడుతూ ఉన్నారు. For God to give you all the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క వరములన్నీ మీకు ఇమ్మని అడుగుతూ The ఉన్నారు. Lord is answering your prayer. ప్రభు మీ ప్రార్థనకి జవాబు ఇచ్చినాడు బిడ్డలారా. He is answering your prayer. ఆయన మీ ప్రార్థనకు జవాబిస్తూ ఉన్నారు. The Lord listens as soon as you pray. నువ్వు అలా ప్రార్థించి అడిగిన వెంటనే ఆయన నీ ప్రార్థన విని జవాబు ఇచ్చారు. Thank God. అందుకు దేవునికి స్తోత్రం Your చెల్లించండి. prayers are being answered now. నీ ప్రార్థనకు ఇప్పుడే జవాబు దొరికినది. Will you clap your hands and thank God? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిగానం చెల్లించండి Touch బిడ్డలారా. them and heal them, Lord. ప్రభువా నీ గాయపరచబడిన హస్తముతో వారిని ముట్టి స్వస్థపరచండి Let నాయనా. the cancer cells die in Jesus' ఆ name. క్యాన్సర్ కణములన్నీ కూడా యేసు నామములో ఎండిపోవును గాక. Tumors, let them be healed. కణితి గడ్డలన్నీ కూడా ఇప్పుడే స్వస్థత కలుగును గాక. Let the infections be healed. ఇన్ఫెక్షన్స్ ఏమని అవన్నీ తొలగిపోవును గాక. Let the growths disappear. నాన్న గడ్డలు ఎక్కడైతే వాపులున్న అవన్నీ తొలగిపోవును గాక. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు నాయనా. The Lord is touching your kidney. బిడ్డలారా మీ కిడ్నీ ప్రభు ముట్టి ఉన్నాడు ఇప్పుడే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Thank you, ప్రభు Jesus. స్వస్థత కార్యాలను చేస్తున్నారు The ఆయన. infections are leaving you. మీకున్న బలహీనతలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. The Lord is touching your gallbladder and healing you. ప్రభు మీ గాల్ బ్లాడర్ ను కూడా ముట్టి ఉన్నారు, ఆయన స్వస్థపరిచి ఉన్నారు. We love you, Jesus. యేసయ్యా మేము నిన్ను We love ప్రేమిస్తున్నాము. you, Jesus. యేసు నిన్ను ప్రేమిస్తున్నాము. The bones are being healed. ఎముకలలో స్వస్థత కలుగుతుంది. చప్పట్లు కొట్టండి The బిడ్డలారా. pains are being healed. నొప్పులన్నీ పోతూ ఉన్నాయి గట్టిగా. Then the Lord is touching your head and healing you. ప్రభు నీ తలను ముట్టి స్వస్థపరిచి ఉన్నారు. The neck pains are leaving you. ఆ మెడ నొప్పి నిన్ను విడిచిపోయింది. The arthritis are leaving you. ఆ కీళ్ళ నొప్పులన్నీ నిన్ను విడిచిపోయినవి. The nervous systems in your bodies are being నీ యొక్క healed. శరీరంలో ఉన్న నరముల బలహీనత నుంచి స్వస్థత కలిగి ఉన్నది. Lord, touch and heal your people, Lord. ప్రభువా నీ ప్రజలైన వీరిని ముట్టి స్వస్థపరచండి నాయనా. Thank you, Lord. ప్రభువా నీ
నీకు వందనాలు. Try to do whatever you could not do before. ఇప్పటి వరకు మీరు ఏదైతే చెయ్యలేకుండా ఉండి ఉన్నారో Healing ప్రభు మిమ్మల్ని miracles ముట్టాడు. are happening all over this place. ప్రభు మిమ్మల్ని ముట్టి ఉన్నారు కనుక చూసుకోండి ఒకసారి మీ శరీరాన్ని. Thank you, Jesus. ఆమేన్.